కరీంనగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినాల్లో శని త్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది. శనివారం రోజున వచ్చే త్రయోదశి తిథినే శని త్రయోదశిగా పిలుస్తారు. ఈ తిథి పరమేశ్వరుడు శనీశ్వరుడికి అంకితం చేయబడినదిగా పండితులు చెప్తారు. శనీశ్వరుడిని న్యాయదేవుడిగా భావించి ఆయన అనుగ్రహం కోసం ఈ రోజున ఉపవాసం ఆచరించి పూజలు చేపడతారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు త్రయోదశి తిథి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనది. అంతేకాకుండా శనిదేవుడు త్రయోదశి తిథినే జన్మించాడనే పురాణ విశ్వాసం కూడా ఉంది. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టడం, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల శని దోషాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం. శని త్రయోదశి రోజున ఆచరించే ఉపవాసం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. శనీశ్వరుడి అనుగ్రహంతో కీర్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపదలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శని త్రయోదశి రోజున శనిదేవుడిని భక్త శ్రద్ధలతో పూజిస్తే ఆయుష్, ఆరోగ్యం, సంపదలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా జాతకంలో శని దోషం, ఏలినాటి శని, అస్తమ శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు చేసే పూజలు ఉపశమనం కలిగిస్తాయని నమ్మకం. శని త్రయోదశి జనవరి 2026 తేదీ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరంలో తొలి శని త్రయోదశి జనవరి 30వ తేదీ శుక్రవారం ఉదయం 11:09 ప్రారంభమై జనవరి 31వ తేదీ శనివారం ఉదయం 8:26 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 31 శనివారం రోజున శని త్రయోదశిని ఆచరించాలి. ప్రాంతాలు, పంచాంగాల ప్రకారం స్వల్ప తేడాలు ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు. శని త్రయోదశి అంటే రోజులలో వచ్చే త్రయోదశి శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాల నుండి విముక్తుల్ని చేయడానికి మొక్కుకున్న వారి కోరికలు తీర్చిన తర్వాత మొక్కులు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో శని త్రయోదశిని పురస్కరించుకొని కరీంనగర్లో కొలువైనటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు. శనీశ్వరుడి పూజా మహోత్సవాలను సైతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా TR9 టీవీ వారితో శని త్రయోదశి యొక్క వివరాలను వెల్లడించారు అర్చకులు. మహాదేవ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అజాఢ్యం వాక్పటంచ హనుమాన్ స్మరణాన్ భవేత్. శనీశ్వరాయ నమః. ఈరోజు శని త్రయోదశి సందర్భంగా శ్రీ గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా నవగ్రహాలలో ప్రముఖంగా ఎవరయ్యా అంటే ఆ సూర్యనారాయణ మూర్తి తర్వాత శనీశ్వరుడు కాబట్టి ఈరోజు మాఘమాసము మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత శని త్రయోదశి ఈరోజు రావడం జరిగింది. ఆ సందర్భంగా భక్తులంతా కూడా విశేషంగా ఈరోజు స్వామివారికి తైలాభిషేకాలు, నువ్వులు దానాలు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా పొద్దున నుంచి ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు శనికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు, స్వామివారికి ప్రీతికరమైనటువంటి అభిషేకము ఈరోజు జరిగింది. ఈ శని త్రయోదశి సందర్భంగా ఎవరైతే అష్టమ స్థానాల్లో శని బాధ ఉన్నవారు, శని దోషాలు ఉన్నవారు, శని సంబంధించినటువంటి రాశిలో ఎటువంటి దోషం ఉన్నా కూడా ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేసినట్లయితే, ఆ స్వామివారికి నువ్వులు దానం చేసినట్లయితే విశేష ఫలం ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ శని త్రయోదశికి చాలా విశేషము. విశేషించి మాఘమాసము, శివుని మాసము ఈరోజంతా కూడా ఆ స్వామికి సంబంధించినటువంటి అభిషేకాలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించబడింది. కాబట్టి అందరికీ కూడా ఆ జన్మాంతరంలో శని దోషాలు నివృత్తి కావాలి, ఆ స్వామివారి ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళ కలగాలని కోరుకుంటూ ఆ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు విశేష పూజలు నిర్వహించడం జరిగింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి
స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.